ఇక నమ్మితే నట్టేట మునగడమే. స్ట్రాటజీలపై తొలుగుతున్న భ్రమలు, పొలిటికల్ పార్టీలకు ఎదురు దెబ్బలు, ప్రజలకు దూరం చేస్తున్న వ్యూహాలు. రాజకీయం అంటే స్ట్రాటజీలు, సర్వేలేనా? ప్రజల మధ్య తిరిగితేనే కదా వాస్తవాలు తెలిసేది. మరిగా నమ్మితే నట్టేట మునిగినట్టే. సర్వేలు అనుకుంటా, స్ట్రాటజీలు అనుకుంటా ఏమైపోయింది? 350 నుంచి 400 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తా ఉన్నది. ఏకపక్షంగా బీజేపీ పార్టీ 340 సీట్లు వస్తుందని చెప్పిర్రు. 340 నుంచి 350 సీట్లు వస్తాయని చెప్తే ఇవాళ 240 సీట్లకే మరి బీజేపీ పరిమితం అయిపోయింది. షేర్ మార్కెట్లు లక్షల కోట్లు ఇష్టానుసారంగా ఏమైపోయింది లాస్ట్కి. ఇక్కడ ప్రధానంగా మనం ప్రశాంత్ కిషోర్ను చూస్తా ఉన్నాం. స్ట్రాటజీల మాట వింటే కొంప కొల్లేరేనా? సర్వేలంటూ, ప్రజానాడి అంటూ రాజకీయ పార్టీలకు కుచ్చుచోపులు పెడుతున్నారా? తమ పబ్బం గడుపుకోవడానికి నాయకులను, ప్రజలకు మధ్య దూరాన్ని పెంచుతున్నారా? వీళ్ళు కళ్ళకు గట్టిన గంతలతో వాస్తవాలు తెలుసుకోలేక నాయకులు బొక్కాబోర్ల పడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏపీ రాజకీయాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రజలతో సంబంధాలు కోల్పోయేలా చేస్తూ, అంతా బాగుందనే భ్రమంలోకి నేతలను నెట్టేస్తూ, చివరకు అక్కడి నేతలకు శటగోపం పెట్టేశారు. కేవలం అక్కడనే కాదు, స్ట్రాటజీలు చేస్తున్న మాయాజాలానికి తెలంగాణలోని చాలా మంది నాయకులు కూడా బలైపోయారు. అసలు కోలుకోలేనటువంటి దెబ్బ. సర్వేలని పెట్టుడు ఉత్తదే. ఆ రాష్ట్రం మొత్తమో లేకపోతే మొత్తం ఇండియా నేషనల్ వైడ్గా తిరిగేది లేదు. ఆడికెళ్ళి ఏదో పోలు పెట్టుడు. పోలు పెడితే సోషల్ మీడియా మీదగా వస్తాయి. ఓ 1,00,000 మంది ఓట్లు వేస్తే ఎవరికి ఎక్కువ పెడితే ఇష్టం కదా అది. ఓటు వేసేటప్పుడు చూసుకోవాలి. సర్వే పెట్టడం, జనాలకు పోయేది లేదు. ఇక అదని ఇదని చెప్పడం, ఇవన్నీ కూడా చేసుకునేటటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటే మరి ఇక ఈ ప్రశాంత్ కిషోర్ చూడండి ఒకసారి. తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాటజీల జమున మొదలైనప్పటి నుంచి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇక బిజినెస్గా మారాక గల్లీకో స్ట్రాటజీస్ పుట్టుకొస్తున్నాడు. వీళ్ళని నమ్ముకొని ఫీల్డ్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నష్టపోతున్నారు ఎంతోమంది. వీళ్ళ అభూత కల్పనకు మోసపోతున్న ప్రజలు కూడా కోకొల్లలు. ఐపాక్తో కార్పొరేట్ స్టైల్ పొలిటికల్ సిస్టమ్ను జనంలోకి వదిలాడు ప్రశాంత్ కిషోర్. ఈయన ప్రచార శైలి మోడీని మొదటిసారి ప్రధాని చేయడంలో ఎంతగానో ఉపయోగపడింది. ఆ తర్వాత ఏపీలో జగన్ను, బెంగాల్లో మమతాను, తమిళనాడులో స్టాలిన్ను సీఎం పీఠపై కూర్చోబెట్టడంలో పీకే కీలక పాత్ర పోషించాడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఇదే ఐపాక్ సంస్థ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆ సంస్థలో లేడు. ద్వారా మరోసారి అధికారంలోకి వద్దామనుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఆ సంస్థ సర్వేలు, వ్యూహ రచనలు పూర్తిగా నమ్మి ఇవాళ కోలుకోలేనటువంటి దెబ్బ కూడా తిన్నారు. చెప్పేసిండ్రు మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేస్తాడు, జగన్ అధికారంలోకి వచ్చేస్తాడు అని చెప్పినటువంటి సంస్థలన్నీ కూడా ఇక ఇప్పుడు ఆగమాగం అయిపోయినాయి. అందుకే నిజమైనటువంటి ప్రజా నాడి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ స్ట్రాటజీలు అని చెప్పి, సర్వేలు అని చెప్పేసి టైంపాస్ గాలకి ఎక్కువ పైసలు పెట్టుకొని పోతే ఇవాళ చాలా మంది కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా బొక్క బోర్లా పడ్డారు నాయకులంతా కూడా ఈ సర్వేలను నమ్ముకొని.